సంక్రాంతి పండుగకు పరమేశ్వరుడికి మధ్య ఒక ఆసక్తికరమైన సంబంధముంది. పూర్వం శివుడు నందిని భూలోకానికి పంపి మనుషులకు ప్రతిరోజూ నూనె రాసుకుని స్నానం చేయాలి, కాని నెలకొక్కసారే ఆహారం తినాలి అని చెప్పమన్నాడు. కాని నంది పొరపాటున దాన్ని తిరగేసి ప్రతిరోజూ ఆహారం తినాలి, నెలకొక్కసారే నూనె స్నానం చెయ్యాలి అని మనుషులకు చెప్పేశాడు. రోజూ తింటే ఆహారం సరిపోదని, మనుషులు కష్టపడాలని గ్రహించిన శివుడు నందిపై కోపగించి, మనుషులు పంటలు పండించడానికి నువ్వే భూమిపై ఉండి నిరంతరం వ్యవసాయంలో వారికి సహాయం చెయ్యి అని శపించాడు. అందుకే సంక్రాంతి సమయంలో వచ్చే కనుమ పండుగ రోజున మనం వ్యవసాయానికి సాయం చేసే నందీశ్వరుడిని అంటే పశువులను గొప్పగా పూజిస్తాం. 2026 సంవత్సరం జనవరి నెల 15వ తారీఖు మకర సంక్రాంతి పండుగ, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం. ఈ మకర సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభ సమయంలో పెద్దవాళ్లకి పిండ ప్రదానాలు చేసేవారు, తిలతర్పణాలు ఇచ్చుకునేవారు, పెద్దవాళ్లకి తర్పణాలు ఇచ్చుకునేవారు ఆ జనవరి నెల 15వ తారీఖు చేసుకోవాలి. అదే రోజు బ్రాహ్మణులకు స్వయం పక్కాలు ఇవ్వడం అవన్నీ కూడా చేసుకోవాలి. జనవరి నెల 15వ తారీఖు నుంచే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ఎక్కువగా దేవాలయ ప్రతిష్టలు, భూమి పూజలు, ఉపనయనాలు, ఇవన్నీ కూడా పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా విశేషమైన పుణ్య ఫలితాన్ని ఇస్తాయన్నమాట. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసే ప్రతి ఒక్క కర్మ కూడా, ప్రతి ఒక్క హోమము, ప్రతి ఒక్క జపము, తర్పణము, యజ్ఞయాగాదులు అనంత కోటి పుణ్య ఫలితాన్ని ఇస్తాయి. ప్రతి ఒక్కరు కూడా మనవిగా భావించండి, అందరికీ తెలియజేయండి, మీరు తెలుసుకోండి. ఓం నమో వెంకటేశాయ నమః. సంక్రాంతి రోజు